తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమలలో బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించినా ఇప్పటికే బ్రేక్ దర్శనాల తాకిడి ఎక్కువ కావడంతో టీటీడీ కేటాయించలేకపోతోంది. దీంతో తెలంగాణ నేతలు గుర్రుమంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులతో పాటు నిత్యం వీఐపీల తాకిడి కూడా అధికమే. దీంతో బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే రోజు రోజుకు పెరిగిపోతున్న బ్రేక్ టిక్కెట్ల సంఖ్యను ఎలా తగ్గించాలనే ఆలోచనలో తలమునకలై ఉన్న టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ 300 దర్శన టిక్కెట్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ప్రస్తుతం నిత్యం 60,000 నుంచి 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్న విషయం తెలిసిందే. వారాంతాలు, విశేష పర్వదినాల్లో ఆ సంఖ్య 1,00,000 దాకా చేరుతోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇలా కేవలం ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2,000 వరకు టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీస్, ప్రెస్, న్యాయ వ్యవస్థ, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్ర మంత్రులు, సీఎంఓ సిఫార్సుతో మరో 1,500 వరకు టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఇక టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు 580 టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఇవి కాక స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలకు కలిపి 600 టిక్కెట్లు, శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తులకు 1,500 బ్రేక్ టిక్కెట్లు ఇస్తున్నారు. ఇక విపరీతమైన ఒత్తిడితో ప్రజాప్రతినిధులు అదనంగా మరికొన్ని బ్రేక్ దర్శన టిక్కెట్లు పొందుతున్నారు. ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాలు రోజుకు 7,000 నుంచి 7,500 వరకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం వీరందరికీ దర్శనం పూర్తయ్యేసరికే మధ్యాహ్నం అయిపోతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దానిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సిఫార్సు లేఖలపై సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా 2 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం, మరో 2 రోజులు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి లేఖలు తీసుకుని జారీ చేసేలా డిసెంబర్ నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ టీటీడీకి ఆదేశాలు అందాయి. అయితే ఇప్పటికే పెరిగిన బ్రేక్ దర్శన సిఫార్సులను ఎక్కడ తగ్గించాలో అర్థం కాక టీటీడీ అధికారులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సిఫార్సు లేఖలతో వస్తున్న తెలంగాణ భక్తులు మా లెటర్లు ఎందుకు తీసుకోరు అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తే మరో 1,100 టిక్కెట్లు పెరుగుతాయి. ఫలితంగా మరో గంట సమయం వీఐపీలకు కేటాయించాల్సి వస్తోంది. ఈ సమయాన్ని ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై టీటీడీ గట్టి కసరత్తు చేస్తోంది.